ఈ వీడియోలో మనం బన్ మరియు కిసాన్ జాములను ఉపయోగించి సర్కిల్ యొక్క ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ బన్ మధ్యలో ఒక పాయింట్ తీసుకోవాలి. దాన్నే సెంటర్ పాయింట్ అంటారు. ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒకే దూరంలో ఉండేటట్టు ఇలా పాయింట్లని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న పాయింట్లన్నింటినీ మనం కలిపితే మనకి ఏం ఫామ్ అవుతుంది? సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పాయింట్లన్నీ కలపగా వచ్చిన లైన్ ఏమంటామంటే సర్కంఫరెన్స్ అని అంటాం. ఇంతకు ముందు మనం సెంటర్ పాయింట్ నుంచి ఒక కామన్ డిస్టెన్స్తో చాలా పాయింట్స్ తీసుకొని ఒక సర్కిల్ని ఫామ్ చేసాము. ఇప్పుడు ఈ కామన్ డిస్టెన్స్ ఉంది కదా, దీనిని ఏమంటారు అంటే రేడియస్ అని అంటారు. ఇప్పుడు ఇంకొక లైన్ సెగ్మెంట్ తీసుకుందాం. ఈ లైన్ సెగ్మెంట్ ఎలా ఉంది? ఈ లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? సర్కిల్ మీద ఉన్నాయి. అది ఎలా వెళ్తుంది? సెంటర్ గుండా వెళ్తుంది. దీన్ని ఏమంటారు అంటే డయామీటర్ అని అంటారు. ఇప్పుడు ఇంకొక లైన్ సెగ్మెంట్ తీసుకుందాం. ఈ లైన్ సెగ్మెంట్ అనేది సెంటర్ గుండా పోవట్లేదు, కాకపోతే దీని యొక్క ఎండ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? సర్కిల్ మీద ఉన్నాయి. ఇలాంటి దాన్ని ఏమంటారంటే కార్డ్ అంటారు. డయామీటర్ అనేది అన్నిటికన్నా పెద్ద కార్డ్. ఇప్పుడు చూడండి, ఒక కార్డుని తీసుకుందాం. ఈ కార్డు ఈ సర్కిల్ని ఏం చేసింది? రెండు భాగాలుగా చేసింది. ఇప్పుడు ఈ కార్డు ఈ సర్కిల్ని రెండు భాగాలుగా విడగొట్టింది కదా. ఈ కార్డు కింద అంటే సర్కంఫరెన్స్ వెంబడి ఒక కర్వ్డ్ లైన్ని గీద్దాం. దీన్ని ఏమంటారు అంటే ఆర్క్ అని అంటారు. అలానే ఇప్పుడు పైన కూడా ఒక కర్వ్డ్ లైన్ గీద్దాం. దీన్ని కూడా ఆర్క్ అని అంటారు. కాకపోతే పైనది కింద దాంతో పోల్చుకుంటే పెద్దగా ఉంది కాబట్టి పైన ఉన్న ఆర్క్ని ఏమంటారు? మేజర్ ఆర్క్ అని అంటారు. కింద ఉన్న దాన్ని మైనర్ ఆర్క్ అని అంటారు. ఇప్పుడు ఈ కార్డు దీన్ని రెండు భాగాలుగా చేసింది కదా, ఆ పెద్ద భాగాన్ని ఏమంటారంటే మేజర్ సెగ్మెంట్ అని అంటారు. కింద దాన్ని ఏమంటారంటే మైనర్ సెగ్మెంట్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక సెగ్మెంట్లో ఒక కార్డు ఉంటుంది మరియు ఒక ఆర్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు సెక్టార్ అంటే ఏంటో చూద్దాం. సెక్టార్ కోసం మనం ఏం చేయాలంటే సెంటర్ నుండి రెండు రేడియస్లను సర్కిల్ మీద టచ్ అయ్యేటట్టు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా, ఒక రెండు రేడియస్లు అండ్ ఒక ఆర్క్ ఉంది కదా, ఒక షేప్ ఫామ్ అయింది చూడండి, ఒక ట్రయాంగిల్ లాగా. అంటే ఒక చిన్న షేప్ ఒకటి ఫామ్ అయింది, అలానే పైన కూడా ఇంకొక షేపు ఫామ్ అయింది. ఈ చిన్న షేప్ని ఏమంటారంటే మైనర్ సెక్టార్ అంటారు. ఆ పైన ఉన్న పెద్దదాన్ని ఏమంటారంటే మేజర్ సెక్టార్ అని అంటారు. ఇప్పుడు ఈ మైనర్ సెక్టార్ని కట్ చేస్తే చూడండి ఆ షేప్ ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు ఇందులో ఏమేమి ఉంటాయి అంటే సెక్టార్లు ఏమేమి ఉంటాయి? రెండు రేడియస్లు, ఒక ఆర్క్ అనేది ఉంటుంది. ఈ బిస్కెట్ని ఒక సర్కిల్ అనుకుందాం. ఆ సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ తీసుకొని ఈ స్ట్రాన్ ఒక లైన్ అనుకుంటే, అంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్ గుండా ఏదైనా లైన్ వెళ్తే దాన్ని ఏమంటారు? టాంజెంట్ అని అంటారు. ఇప్పుడు సర్కంఫరెన్స్ మీద రెండు పాయింట్లు తీసుకుందాం. ఈ రెండు పాయింట్ల గుండా ఏదైనా లైన్ పాస్ అయితే దాన్ని ఏమంటారు అంటే సీకెంట్ అని అంటారు.